జిల్లా గాజువాక ఆటోనగర్ ఏపీఐఏసీ ఐలా ఆధ్వర్యంలో స్మరణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం మరియు పునర్వినియోగ వస్తువులను ప్రోత్సహించేందుకు అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఒకసారి ఉపయోగించి పారవేయు ప్లాస్టిక్ నివారించడంపై స్పెషల్ ఫోకస్ చేశారు. ర్యాలీ అనంతరం ఐలా ప్రాంగణాన్ని శుభ్రపరిచి స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేశారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని గవర్నమెంట్ వారు ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మూడవ నెల థీమ్ ప్రకారంగా మనం ప్లాస్టిక్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధించడం దాని కార్యక్రమం మీద ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది. ప్రతి ఇండస్ట్రీకి మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నివారించడం మీద అవగాహన కల్పించడం ప్రతి ఇండస్ట్రీకి జరిగింది. అలాగే లాస్ట్ 2 నెలల నుంచి జరుగుతున్న కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తున్నాం. ప్రభుత్వం వారు ప్రవేశపెట్టిన ప్రతి థీమ్ని మేము కొనసాగిస్తూ ఈ వారం థీమ్ ప్రకారంగా మేము ర్యాలీ చేసి అందరికీ దీన్ని ప్లాస్టిక్ నిషేధించడానికి మా వంతు ఆటోనగర్ నుంచి ప్రయత్నం చేసి ఆటోనగర్ని ప్లాస్టిక్ ఫ్రీ జోన్గా మార్చడం కృషి చేస్తామని తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు 3వ శనివారం నాడు ప్రవేశపెట్టిన ఇది 3వ నెల 3వ శనివారం నాడు ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని సంకల్పం చేసి దాని పరిశానంగా మా ఆటోనగర్ ఐలా ఆఫీసు నుండి మా కమిషనర్ గారు మా ఎంటర్ప్రెన్యూర్స్ అందరూ కలిపి మొత్తం స్లోగన్స్ ఇచ్చుకుంటూ ప్లాస్టిక్ రహిత దిశగా మేము ముందడుగు వేస్తామని ప్రమాణం చేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ముగించుతున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ స్వచ్ఛత కార్యక్రమంలో ప్లాస్టిక్ రహిత స్టేట్ చేయాలన్న సంకల్పంతో ఈరోజు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని దీన్ని అందరూ ఇండస్ట్రీస్లు స్వచ్ఛతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇలా జయప్రదం చేసి దీన్ని ఫర్దర్ కంటిన్యూ చేయడానికి అందరూ తోడ్పడతామని చెప్పి ప్రమాణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇలా దిగ్విజయం చేసి నెక్స్ట్ జనరేషన్కి ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని